Hey, welcome to English Bites. Let's learn bit by bit. ఇక్కడ 3 వర్డ్స్ ఇవ్వబడ్డాయి కదా, డాట్, నాట్, రాంగ్. వీటిని ఫోనెటిక్స్లో ఎట్లా రాయాలి? ఈ మూడిట్లో ఏం సౌండ్ వస్తుంది? ఆ సౌండ్ వస్తుంది. ఆ. ఈ ఆ సౌండ్ని ఏ రకంగా రాస్తాము, ఇది ఫోనెటిక్స్లో ఏ రకంగా ఉపయోగిస్తాము, సెంటెన్సెస్లో, స్పెల్లింగ్స్లో అన్నీ క్లియర్గా ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, లెసన్ నెంబర్ 4. ఫోర్త్ షార్ట్ వవల్ సౌండ్, అది ఆ. ఆ యాజ్ ఇన్ హాట్. హాట్ అంటాం కదా, హా హా. ఆ సౌండ్ వస్తుంది కదా, అది. దీన్ని ఎట్లా రాయాలో ఒక్కసారి ఈ వీడియో గమనించండి. ఈ లెటర్స్ని ఎట్లా రాస్తారు అనేది. మన ఉల్టా ఏ ఉంటుంది కదా, స్మాల్ ఏని ఉల్టా రాస్తే ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అట్లాగే. పైన ఒక చిన్న కొమ్ములాగా ఇచ్చి ఆ స్టెమ్ని కింద దాకా తీసుకొచ్చి పక్క నుండి ఆ ఉల్టా సీని దాన్ని యాడ్ చేస్తే అది ఆ సౌండ్ లాగా వస్తుంది అనమాట. దాన్ని అంటే ఆ సింబల్ ఫోనెటిక్స్లో ఈ రకంగా రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన చార్ట్ ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్లో ఉన్న వర్డ్స్ ఉన్నాయి, ఒక 10 వర్డ్స్ ఇవ్వబడ్డవి. దాని పక్కన ఫోనెటిక్ స్పెల్లింగ్ వర్డ్స్. తర్వాత వాటిని తెలుగులో మనం ఏ రకంగా వాటిని డివైడ్ చేస్తే మనకు ఆ స్పెల్లింగ్ వస్తుంది, ఆ సౌండ్స్ వస్తాయి అనేది తర్వాత తెలుగు స్పెల్లింగ్. రైట్. ఓకే, ఫస్ట్ మనకి సింపుల్ వర్డ్స్ ఇవి తెలుసు కదా, హాట్, HOT, హాట్. దాన్ని ఫోనెటిక్ స్పెల్లింగ్లో కూడా HOT, ఇది ఆ సౌండ్ కదా, HA అని ఈ ఫోనెటిక్ స్పెల్లింగ్. అయితే దాన్ని తెలుగులో ఏ రకంగా చెప్తాము, HAT, హాట్. ఈ ఓ సౌండ్కి మనకి తెలుగులో లెటర్ లేదు, ఆ సౌండ్ లేదు, ఆ సింబల్ లేదు. కాబట్టి మనము ఆ అన్న యూజ్ చేయాలి, లేకపోతే ఓ అన్న యూజ్ చేయాలి. ఈ రెండింటికి మధ్యలో వచ్చే సౌండ్ ఇది యాక్చువల్లీ. కానీ మన లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజెస్లో ఆ సౌండ్ అనేది లేదు. అది ఫోనెటిక్స్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి దీనికి మనం ఇక్కడ ఆ రాయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సింబల్, ఈ సౌండ్కి, ఈ సింబల్కి మన ఆల్ఫాబెట్స్లో లేవు, మన తెలుగు అక్షరాల్లో లేవు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, P-A-T, పాట్. B-A-K-S, బాక్స్. D-A-G, డాగ్. F-A-K-S, ఫాక్స్. T-A-P, టాప్. L-A-K, లాక్. R-A-K, రాక్. J-A-B, జాబ్. Sh-A-P, షాప్. సో ఈ విధంగా తెలుగులో వీటిని డివైడ్ చేస్తే ఈ ఫోనెటిక్ స్పెల్లింగ్స్ ఉంది కదా పక్కన, అది మీకు చూస్తే అర్థమవుతుంది. అయితే జాబ్లో D3 కిందకి రాసినట్టుంది, అది జాని ఇంగ్లీష్లో ఫోనెటిక్స్లో అట్లా రాస్తాము. అది దాన్ని తర్వాత నేర్చుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ కొన్ని సింపుల్ సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ 5 వర్డ్స్కి హాట్, పాట్, బాక్స్, డాగ్, ఫాక్స్. వీటికి పక్కన ఫోనెటిక్ స్పెల్లింగ్ ఇవ్వబడింది, దాని తర్వాత ఇంగ్లీష్ స్పెల్లింగ్, మళ్ళీ తెలుగు స్పెల్లింగ్. ఇట్ ఈస్ హాట్. ఫోనెటిక్ స్పెల్లింగ్ ఒకసారి గమనించండి. దాంట్లో HOT, హాట్ అనేది ఉంది, HOT, హాట్ అనేది ఉంది. ద పాట్ ఈస్ బిగ్, కుండ పెద్దగా ఉంది. ద బాక్స్ ఈస్ హియర్, పెట్టె ఇక్కడ ఉంది. ద డాగ్ ఈజ్ రన్నింగ్, కుక్క పరిగెడుతోంది. ద ఫాక్స్ ఇస్ ఫాస్ట్, నక్క వేగంగా ఉంది. అయితే మనకి ఇక్కడ హాట్, పాట్, బాక్స్, డాగ్, ఫాక్స్ అనే అన్ని వర్డ్స్ ఏవైతే ఫోనెటిక్స్లో స్పెల్లింగ్స్లో ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఒకసారి ఫోనెటిక్ స్పెల్లింగ్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతాయి. ఫాక్స్లో కూడా చూడండి, F-A-K-S, ఫాక్స్. D-A-G, డాగ్, అట్లా. ఓకే, రైట్. సో నెక్స్ట్ 5 సెంటెన్సెస్ కూడా, 5 వర్డ్స్కి 5 సెంటెన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. టాప్, లాక్, రాక్, జాబ్, షాప్. ద టాప్ ఈజ్ అప్, ద లాక్ ఈజ్ లాక్డ్, ద రాక్ ఈజ్ హార్డ్, ఐ హ్యావ్ అ జాబ్, ఇట్ ఈజ్ అ షాప్. షాప్ చూడండి ఎట్లా రాస్తుందో ఫోనెటిక్స్లో, అది ఒక ఎస్, లాంగ్ ఎస్ లాగా రాసి A-P. అంటే వీటిలలో ఉన్న కొన్ని స్పెల్లింగ్స్ ఇంకా మనం నేర్చుకోలేదు కాబట్టి కొంచెం కష్టము. కానీ మన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి ఈజీగా, ఎందుకంటే వాటికి ఉన్నవి కాన్సనెంట్సే. సో అవి ఈజీగా మనము యూజ్ చేసేయచ్చు.
T-O-P, top. L-O-K, lock. R-O-K, rock. J-O-B, job. Sh-O-P, shop. Okay, right. సో వాటిని తెలుగులో ద టాప్ ఈజ్ అప్, పై భాగం పై ఉంది. ద లాక్ ఈజ్ లాక్డ్, తాళం వేసి ఉంది. ద రాక్ ఈజ్ హార్డ్, రాయి గట్టిగా ఉంది. ఐ హ్యావ్ అ జాబ్, నాకు ఒక పని ఉంది. ఇట్స్ అ షాప్, అది ఒక దుకాణం. రైట్. సో ఈ విధంగా సింపుల్ సెంటెన్సెస్, చిన్న చిన్న వర్డ్స్ కాబట్టి ముందు సింపుల్గా నేర్చుకుంటే తర్వాత బిగ్ సెంటెన్సెస్ అన్ని లెటర్స్ నేర్చుకున్న తర్వాత ఈజీగా మనం చేయడానికి వీలవుతుంది. సో ఎక్సర్సైజ్ ఒకటి ఇవ్వబడింది. ఫోనెటిక్ స్పెల్లింగ్ ఉంది, పక్కన ఇంగ్లీష్ స్పెల్లింగ్కి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఆ బ్లాంక్స్ ఫిల్ చేసి నెక్స్ట్ వర్డ్ రాయండి, ఇంగ్లీష్ వర్డ్ కంప్లీట్గా. ఒక సెంటెన్స్ కూడా చిన్నది మీకు తోచిన సెంటెన్స్ చేయండి. దాన్ని తెలుగులో కూడా ఏమంటాము అనేది రాయండి. రైట్, ఓకే. ఐ హోప్ ఈ ఫోనెటిక్ సౌండ్, ఫోర్త్ సౌండ్ ఆ అనేది కూడా అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ దే ఆర్ వెరీ ఈజీ. కొంచెం ఒకసారి ఫోకస్ చేస్తే ఈజీగా నేర్చుకోవచ్చు. సో నిజంగా ఈ వర్డ్ రాయటము, ఆ వర్డ్స్ని యూస్ చేయటము అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.